Hello everyone, welcome to Spoken English Tutorials. In this video, let us discuss about present perfect continuous tense in negative scenario. As you all know, in the previous video, we had already completed present perfect continuous tense in positive scenario. In this video, let us see negative scenario statements. So before that, I would like to request you all to like my video, share my video, and subscribe the channel. So if you see the structure for negative statements, first you need to take subject, after that have not been or has not been, after that V4, after that extra words, after that keywords. Clear? So this is the structure for negative statements in present perfect continuous tense. Now, for which subject we need to use have not been and for which subject we need to use has not been, we'll see here. For I, we, you, they, we need to use have not been or haven't been. Or for he, she, it, we need to use has not been or hasn't been. Got it? అయితే ఐ వి యూ దే తర్వాత హ్యావ్ నాట్ బీన్ వాడాలి. ఈ షీ ఇట్ తర్వాత హ్యాస్ నాట్ బీన్ వాడాలి. ఈ హ్యావ్ నాట్ బీన్ని హ్యావెంట్ బీన్ అనొచ్చు, హ్యాస్ నాట్ బీన్ని హ్యాజంట్ బీన్ అని కూడా అనొచ్చు. సో వి ఫోర్ అంటే వర్బ్ ఫోర్త్ ఫార్మాట్లో ఇంక్ ఫార్మాట్ ఉండేలా చూసుకోవాలి. ఎక్స్ట్రా వర్డ్స్, కీవర్డ్స్. Keywords, you know already in the previous video, I already explained you about keywords. We have two keywords here in present perfect continuous tense, for and since. So for means it is used to denote period of time, whereas since is used to represent or indicate the point of time. సో ఫర్ అంటే ఒక పర్టికులర్గా చెప్పేటప్పుడు మనం అంటే నేను లాస్ట్ సండే నుంచి హోంవర్క్ రాస్తున్నాను. లాస్ట్ సండే అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ ఫ్రైడే నౌ, ఓకే, లాస్ట్ సండే నుంచి నేను అసైన్మెంట్, హోంవర్క్ కాదు అసైన్మెంట్ రాస్తూనే ఉన్నాను. సో అప్పుడు మనము అప్పటి నుండి రాస్తున్నాను అని చెప్పేటప్పుడు అంటే పర్టికులర్గా చెప్పట్లేము ఇన్ని డేస్ అని చెప్పి, ఒక ర్యాండమ్గా నంబర్ చెప్పేస్తున్నాము. లైక్ వీఆర్ గివింగ్ ద అదర్ పర్సన్ టు కౌంట్ ద నంబర్స్ అండ్ డిసైడ్ హౌ మెనీ డేస్. సో అయితే ఇక్కడ సిన్స్ సండే ఐఎమ్ రైటింగ్ మై ప్రాజెక్ట్స్. ఫ్రమ్ ద లాస్ట్ సండే అంటే సిన్స్ సండే ఐఎమ్ రైటింగ్ మై హోంవర్క్స్ ఆర్ ప్రాజెక్ట్స్. సో పర్టికులర్గా నేను ఒక 5 days నుంచి హోంవర్క్ రాస్తున్నాను అనేటప్పుడు ఐఎమ్ రైటింగ్ మై హోంవర్క్స్ ఫర్ ద లాస్ట్ 5 days, గత 5 రోజుల నుంచి రాస్తూనే ఉన్నాను. సో అప్పుడు మనం ఫర్ న్యూస్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఈ పీరియడ్ లోపల నేను రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ ఆఫ్ టైం, ఆ పాయింట్ నుంచి స్టార్ట్ చేశాను ఇప్పటిదాకా జరుగుతుంది. సో ఆ విషయాలు చెప్పేటప్పుడు మనం ఈ కీవర్డ్స్ని వాడాలి. నో డౌట్స్. సో మోస్ట్లీ మెనీ పీపుల్ గెట్స్ కన్ఫ్యూజ్డ్ ఇన్ దీస్ టూ కీవర్డ్స్, ఫర్ అండ్ సిన్స్. హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ ఆల్ నౌ. సో ఐ వి యూ దే తర్వాత హ్యావ్ నాట్ బీన్, ఈ షీట్ తర్వాత హ్యాస్ నాట్ బీన్. Done. So let us quickly move to our examples part. So we will see the examples with I, we, you, they, he, she, and it. Now let us briefly discuss about examples for present perfect continuous tense in negative scenario. First example, if you see, I have not been dancing. I have not been dancing for the last 10 years. Got it? I have not been dancing for the last 10 years. అంటే గత 10 సంవత్సరాల నుండి నేను డ్యాన్స్ చేయడం లేదు. చేస్తున్నాను అంటే ఐ హ్యావ్ బీన్ డాన్సింగ్ ఫర్ ద లాస్ట్ 10 years. ఇక్కడ మనము పర్టికులర్గా ఒక ఇయర్ అనేది మెన్షన్ చేసాం కాబట్టి, సో దట్స్ వై ఇయర్ వీఆర్ యూజింగ్ ఫర్ కీవర్డ్. ఓకే, నో డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్. సో కింద ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ హ్యావ్ నాట్ బీన్ డాన్సింగ్ సిన్స్ 2011 అనేది నేను కౌంట్ చేసి చెప్పట్లేను, ఒక రఫ్ ఫిగర్ ఇచ్చేసాను. సో దట్ ఆపోజిట్ పర్సన్ విల్ కౌంట్. సో 2011 to 2021 ఇట్ ఈస్ 10 years, రైట్? సో ఈ విధంగా మనం ఒక పర్టికులర్గా ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు సిన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ అదర్ కేసులో ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు మనం సింపుల్గా ఫర్ అని వాడేస్తే అయిపోతుంది. నో డౌట్ ఇన్ దిస్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ నాట్ బీన్ లివింగ్ ఇన్ తెలంగాణ ఫర్ ద లాస్ట్ 20 years. అంటే గత 20 సంవత్సరాల నుండి మేము తెలంగాణలో ఉండడం లేదు, నివసించడం లేదు. సో ఇక్కడ మనం 20 years అని చెప్పి ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక పీరియడ్ని అంటే 1 to 20 years అని చెప్పి మెన్షన్ చేశాము. అదే కింద చూడండి, వీ హ్యావ్ నాట్ బీన్ లివింగ్ ఇన్ తెలంగాణ సిన్స్ 2001. మనము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అని చెప్పకుండా డైరెక్ట్ అక్కడ నుండి 2011 నుండి ఈ లోపు, ఓకే,
మనము ఇందులో తెలంగాణలో నివసించడం లేదు అని చెప్తున్నాం అనమాట. ఒక పీరియడ్ కౌంట్ చేసి పర్టికులర్ పీరియడ్ చెప్పకుండా ఒక పాయింట్ ఆఫ్ నంబర్ అంటే రఫ్ ఫిగర్ చెప్పేస్తున్నాం అనమాట. గాట్ ఇట్? మనం ఈ విధంగా చెప్పొచ్చు, ఈ విధంగా చెప్పొచ్చు. ఎనీథింగ్ యూ కెన్ యూస్, బట్ బోత్ ది సెంటెన్సెస్ విల్ గివ్ సేమ్ మీనింగ్. నెక్స్ట్, యూ హ్యావ్ నాట్ బీన్ లిజనింగ్ టు మై క్లాస్ ఫర్ ద లాస్ట్ 7 days. 7 రోజులుగా నువ్వు నా క్లాస్ వినడం లేదు. నువ్వు నా క్లాస్ వినడం లేదు అంటే 7 రోజులు ఇంకొక టర్మినాలజీలో ఏమంటాం? 1 వీకే కదా. 1 వీక్ ఈజ్ ఈక్వల్ టు 7 days. ఐ రైట్? 1 వీక్ ఈజ్ ఈక్వల్ టు 7 days. సో ఆ విధంగా నేను యూ హ్యావ్ నాట్ బీన్ లిజనింగ్ టు మై క్లాస్ సిన్స్ 1 week అట్లా అంటే మనం 1 2 3 4 5 అని చెప్పకుండా సింపుల్గా టోటల్ చెప్పేస్తాం 5 days. అప్పుడు మనము ఈ ఫర్ సిన్స్ అనేది వాడడం జరుగుతుంది ఈ సిచ్యుయేషన్స్లలో. రెండిట్లో మీరు ఏదైనా వాడచ్చు, బట్ ఏది ప్రాపర్గా కాంటెక్స్లో ఫిట్ అవుతే అది మీరు యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ విల్ గో టు దే హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ మూవీస్ ఫర్ ద లాస్ట్ 10 years. వాళ్ళు గత 10 సంవత్సరాలుగా టీవీ చూడడం లేదు అనేది జరిగిపోయింది, బట్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు ఇంకా చూడడం లేరు, చూస్తున్నారు అంటే దే హ్యావ్ బీన్ వాచింగ్ మూవీస్ ఫర్ ద లాస్ట్ 10 years. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు మూవీస్ చూస్తూనే ఉన్నారు. ఓకేనా? 10 సంవత్సరాలకి ఇంకొక వర్డ్ డికేట్ అనొచ్చు కదా. సో డికేట్ ఉన్నప్పుడు సిన్స్ అనేది వాడాలి సింపుల్గా. సో నెక్స్ట్, హీ హ్యాస్ నాట్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ సిన్స్ 15 years. 15 years అనేది మనం పీరియడ్ ఆఫ్ టైం చెప్తున్నాం. వెరాస్ కింద చూడండి ఫర్ ద లాస్ట్ 15 years. ఇందులో కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్తున్నాం, పైన పాయింట్ ఆఫ్ టైం. సో రెండింటికి సేమ్ యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సిన్స్ 15 years అనొచ్చు, ఫర్ ద లాస్ట్ 15 years అనొచ్చు, ఎనీథింగ్ యూ కెన్ యూజ్ దేర్. నెక్స్ట్, షీ హ్యాస్ నాట్ బీన్ టాకింగ్ టు మీ ఫర్ ద లాస్ట్ 14 days. 14 days నుండి తను నాతో మాట్లాడడం లేదు. 14 days అంటే 2 weeks కదా. సో సిన్స్ ప్లేస్లో 2 weeks వాడేసుకోండి, నో డౌట్. సో లెట్ us మూవ్ టు లాస్ట్ వన్. ఇట్ హ్యాస్ నాట్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 10 hours. గత 10 గంటల నుండి వర్షం పడడం లేదు. ఓకేనా? పడుతుంది అంటే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 10 hours. 10 hours అంటే మార్నింగ్ కన్సిడర్ చేసుకుందాం. సో మార్నింగ్ అంటే అయిపోతుంది సిన్స్ తర్వాత, నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫర్ తర్వాత ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలి, సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి. ఫర్ ఎందుకంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంని రిప్రజెంట్ చేయడం కోసం, whereas since it is used to represent particular point of time, no doubt. So hope you understood the lesson, hope you understood the practical examples. I request you all to practice more. మీరు ఒక 5 ఎగ్జాంపుల్స్, ఐతో 5 ఎగ్జాంపుల్స్, వీతో 5 ఎగ్జాంపుల్స్, యూతో 5 ఎగ్జాంపుల్స్, హీ షీ ఇట్తో అట్లా మీరు 5 ఎగ్జాంపుల్స్ మీరు క్రియేట్ చేసి దాన్ని మాట్లాడండి, లైక్ యూజ్ చేసుకోండి వెన్ ఎవర్ ద సిచ్యుయేషన్ అరైజెస్, నో డౌట్. ఇన్ ద నెక్స్ట్ వీడియో లెట్ us discuss about questioning statements in positive scenario for present perfect continuous tense. Until then, keep practicing.